షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా ముఖ్య అంశాలు. 2 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో నిర్మించనున్న టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన, 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రదేశాలకు దరఖాస్తులు. మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలి. శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. మూగజీవులకు మండు వేసవిలో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో నీరు పోసి జీవ వైవిధ్యం కాపాడుదాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు. మూగజీవులకు మండు వేసవిలో తిండి గింజలు మరియు కొద్దిగా నీరు పోసి వైవిధ్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రము, మజ్జిగ చలివేంద్రము మరియు పశువుల చలివేంద్రములను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు అమృతహస్తములతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమ వేదాంత ఆచార్య శ్రీ స్వామి కృష్ణానంద, భవన్ లాల్ జైన్, రమేష్ జైన్, అంబలాల్ జైన్, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, తురుగా సూర్యరావు, స్టేట్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహరుద్దీన్ జిలానీ, ఉమర్ అలీ షా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొనే పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు అమృతహస్తములతో మజ్జిగను స్వీకరించారు. భవన్ లాల్ జైన్, విజయ జైన్, ఎంఎస్ఎన్ చార్టీస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు. స్వామి కృష్ణానంద మాట్లాడుతూ ఉమర్ అలీ షా గారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనవని వారు శ్లాఘిస్తూ కొనియాడారు. మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారని మరొక్కసారి శ్లాఘించారు. మీ కార్యకర్తలకు కూడా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భవర్లాల్ జైన్ గారు, కృష్ణానంద్ గారు, స్వామి కృష్ణానంద్ గారు, మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, జిలానీ గారు, రమేష్ సంఘవి గారు, మరి సూర్యారావు గారు, సలాం చౌదరి గారు, షానవాజ్ గారు, ఈ విధంగా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసవికాలంలో 3 నుంచి 5 లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది. ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వడదెబ్బ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ వడదెబ్బ నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్లు నీరు తాగలిగినట్లయితే మనకి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. మనం మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవికాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు మన దాహార్తులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వీధుల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవి కూడా మోగజీవులు, అది భాష రావులు, అందువల్ల అవి చెప్పలేవు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే
పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా సంతోషంగా అవి భగవంతుని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆర్యోక్తిని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పశువుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మన సమాజంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందంగా మనందరం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. వివేకానంద వారు దాన్ని ఈ కాలానికి కొత్త 4 పదాలు చేశారు. ఏంటవి? మూర్ఖ దేవో భవ, దరిద్ర దేవో భవ, రోగి దేవో భవ, మానవ దేవో భవ. సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి, ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఇంకొక రూపంలో ఉన్నాం, వారికి వైద్య సేవలు అందించండి. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం ద్వారా మనము ప్రాణికోటిని ఈశ్వరుడుగా భావన చేస్తూ వర్క్ ఈజ్ వర్షిప్. టు సర్వ్ ఈజ్ అవర్ రైట్, షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ అ లా ఆఫ్ లైఫ్. వేదంలో ఒకటే చెప్పింది, షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ లా ఆఫ్ లైఫ్. మన సాటి ప్రాణులందరిలోనూ, జీవులందరిలోనూ కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్తపల్లి, పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి 132 లక్షల నిధులతో గొల్లపురలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నూతన ఆలయ ప్రాకార మండలం, చేప్రోలు గ్రామంలో 48 లక్షల అంచనా నిధులతో శ్రీరామస్వామి దేవస్థానం ఆలయ కాలక్షేప మండలం మరియు రథశాల నిర్మాణానికి, పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కాకినాడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు వ్యవసాయ పనులు చేసుకునే నిమిత్తం అవసరమైన యంత్ర పరికరాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే ఎస్వి శనివర్మ, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీడియా సోదరులకి, సోదరీమణులకి, మీడియా అధిపతులకి, మీ అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు మా ఎన్డీఏ కూటమి భాగస్వాములైన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులకి, కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. 8.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు, అలాగే 8.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 40
431 గోకులాలను నేడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎంపీ ల్యాడ్స్ నుండి 50 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో 50 లక్షలు మొత్తం 1 కోటి మంజూరయ్యాయి. ఈ నిధుల వల్ల సుమారు 5,000 మంది ప్రజలకి లాభం చేకూరుతుంది. ప్లంబింగ్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజీలు, పైప్ లీకేజీలు, పారిశుద్ధ్యం, డ్రైన్లు, మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించనున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం మనం నేడు చేస్తున్న ఈ 100 కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే సుమారు 25,000 మందికి పని కల్పించడం జరుగుతుంది. కేంద్రంలో ఆనరబుల్ PM నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. మంచి పాలన అందించడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నాం. ఒకసారి మీకు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. కొలపూలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ STPలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ONGC వారి. కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రవేశాలకు దరఖాస్తులు. కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రదేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కంచిపీఠం ప్రతినిధి వేద పురోహితులు ఆకెళ్ల మురళీకృష్ణ శర్మ తెలిపారు. దీని నిమిత్తం యూనివర్సిటీ విశ్వవిద్యాలయ యాజమాన్య అధ్యాపకులతో ఈ నెల 27వ తేదీన కాకినాడ విద్యుత్ నగర్ లో ఉన్న చల్లా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అవగాహన సదస్సు చేసేందుకు ప్రదేశాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. శుక్రవారం చల్లా కళ్యాణ మండపంలో ఆకెళ్ల మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ధర్మం ఎలా ఉండాలో, జీవితంలో ఎలా ఉన్నత స్థితికి చేరాలనేది క్రమశిక్షణకు సంబంధించి విద్యను నేర్పుతామన్నారు.
ఇంజనీరింగ్ విద్యతో పాటుగా ఇంకా ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ వంటి విద్య నిమిత్తం యూనివర్సిటీలో విద్యను బోధిస్తామన్నారు. అలాగే విద్యార్థులకు ఉపకరణాలు, హాస్టల్ వంటి సదుపాయాలు శ్రీ కంచిపీఠం ఆధ్వర్యంలో జరిగే శ్రీ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల్లో విద్యను అభ్యసించడం ద్వారా ధర్మం, మంచి అలవాట్లు కలుగుతాయన్నారు. తద్వారా వారు ఉన్నత స్థితికి చేరి ఉద్యోగంలో రాణించవచ్చని వారు తెలిపారు. అలాగే తిరుపతిలో కంచిపీఠం ఆధ్వర్యంలో పాఠశాలలో బ్రాహ్మణ బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే కంచి ఆధ్వర్యంలో సిబిఎస్ సిలబస్ చెన్నై, పొదిలి, ఇంకా తెలంగాణ వంటి ప్రాంతంలో ఉన్న పాఠశాలలలో విద్యను బోధిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. కంచి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరి తమ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకిళ్ల మురళీకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు చల్లా నిరంజన్ శ్రీనివాసు, దేవత, పురత్రావు, సిరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ 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 కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞపీఠ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో, అలాగే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం కంచి తమిళనాడులో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి గాను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం గురించి, అలాగే ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటయ్యా అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, అలాగే ధర్మం ఏ విధంగా ఈ యొక్క యువతకి అలవాటు అవుతుంది, యువతని ఏ విధంగా ముందరకు తీసుకెళ్ళడం, యువతకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి విషయాలు, అలాగే ఇదే కాకుండా వాళ్ళు జీవించడానికి, సమాజానికి సేవ చేయడానికి కూడా విద్యలో అనేక వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. అంటే సివిల్ ఇంజనీరింగ్, అలాగే ట్రిపుల్ ఈ, అలాగే కంప్యూటర్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి ఇత్యాది కోర్సులన్నీ ఉన్నాయి కనుక ఆ కోర్సుల్లో దరఖాస్తుల కొరకు, అలాగే అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరించడం గురించి మన కాకినాడ అర్బన్ మరియు కాకినాడ రూరల్లో మరియు మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం వారు రేపు 27వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారి సౌజన్యంతో చల్లావారి కళ్యాణ మండపం, విద్యుత్ నగర్, కాకినాడలో వారందరూ కూడా వేయించడం జరుగుతుంది. ఆ యొక్క యూనివర్సిటీ నుంచి వారి ప్రొఫెసర్లు, అలాగే వారి యొక్క స్టాఫ్, వారి బృందం వారికి మనకి సంబంధించిన వరకు మనకు ఉండేటువంటి సందేహాలు కానీ లేకపోతే అయినా సందేహ నివృత్తి చేసుకుని అడ్మిషన్స్ స్వీకరింపబడతాయి. కావున ఈ అవకాశాన్ని ఈ కాకినాడ పుర ప్రజలు, అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని పుర ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి పత్రికాముఖంగా, ప్రింట్ మీడియా సోదరుల యొక్క మీ ముఖంగా అందరికీ కూడా తెలియచేయమని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పద్మనాభం ఎల్ఎంఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన. మలేరియా వ్యాధికి కారణాలు తెలుసుకుని
నివారణోపాయాలు పాటిస్తే మలేరియాకు దూరంగా ఉండవచ్చని జిల్లా గవర్నర్, ఐపీడీజీ, దక్షిణాది రాష్ట్రాలలో కోశాధికారి వనం శ్రీనివాస్, ఎంఎల్ఎస్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రాజా ట్యాంక్ వద్ద ప్రపంచ మర్యాద దినోత్సవం సందర్భంగా పద్మారావు ఎంఎల్ఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమతెరలను వాడాలని వారు సూచించారు. ఎవరైనా జ్వర పీడితులుగా ఉంటే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెంకి గోవిందరాజులు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ పెంకే శివకుమార్, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ వై కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ మన్యం దుర్గ, సుభద్ర క్లబ్ పద్మాలయ, వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. మరి మలేరియా అనేది ఎంత ఉధృతంగా ఉంటుందో మనం పూర్వకాలంలో చూసాం. మరి ఏజెన్సీలో కూడా ఇంకా మలేరియా ఇంకా చాలా ఎక్కువగా ప్రబలుతుంది. కానీ మరి మలేరియాని మరి కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమతెరలు వాడాలి. అలాగే ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన మేజర్స్ అన్నీ కూడా మనం వీటిలన్నిటిని కూడా పాటిస్తే మనకి మలేరియాని అంతం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలేరియా మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి అధ్యక్షులైన తెలగాని వీరభద్ర గారు, అలాగే దీనికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాయలు గారు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ శివకుమార్, అలాగే డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సుభద్ర గారు, పద్మారాం క్లబ్ సెక్రటరీ ప్రసాద్, అలాగే పద్మారాం వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాసు, అలాగే కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మారాం క్లబ్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ తరఫున ఈ మలేరియాని అంతం చేయాలనే కార్యక్రమం మీద అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. జనరల్గా ఎనాఫిలిస్ అనే దోమ వల్ల ఇది వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా వర్షాకాలంలో ఈ వ్యాధి, ఎందుకంటే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఈ దోమ కుట్టడం వల్ల ఆ ప్లాస్మోడియం అనే పరాణజీవి వలన ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే ఇటువంటి వర్షాకాలంలో మనం ఈ నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ నిల్వలు ఎక్కడన్నా ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన క్రిమికారక మందులు కొంచెం మనం స్ప్రే చేసుకోవడం కానీ, కొన్ని ఎక్కువ చెరువుల్లాగా లాంటి ప్రదేశాల్లో గంబూజియా చేపలు అని ఉంటాయి, వాటిని మనం పెంచడం వల్ల ఈ లార్వా అనేది చంపు తింటుంది అనమాట. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఈ నీటి నిల్వలు అనేది మేజర్గా లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎల్ఎంఎఫ్ క్లబ్ పద్మారాం, శ్రీ పద్మారాం క్లబ్ వారు నిర్వహిస్తున్న మలేరియా గురించి ఈరోజు మనం మలేరియా గురించి అందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఉగ్రవాది దాడిలో మృతులకు సంతాపం తెలియజేస్తూ కరకుదురు కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడానికి కరకుదురు కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ దృశ్యాన్ని ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. అందులో భాగంగా కరకుదురు గ్రామంలో కొవ్వొత్తులు వెలిగించి భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో కాశ్మీర్లో ఉగ్రవాది దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి, భారత్ మాతకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పెహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఉగ్రవాది చర్యలకు పాల్పడిన వారందరూ సిగ్గుపడాలని, ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్ ను అభివృద్ధితో పూర్వ వైభవం కోసం పాటుపడుతుంటే తీవ్రవాదులు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని అనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.
చరిత్ర చూసుకుంటే హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, ఉగ్రదాడులతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాల్సిన వారి అవివేకాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. ఖచ్చితంగా ఉగ్రదాడులకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని, కూటమి నాయకులు రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మన దేశంలో హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ వాళ్ళు, ముస్లిం తీవ్రవాదులు ఈ దేశాన్ని ఉగ్రవాదం మీద నడిపించాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతాలని ఏకం చేయడంతో వాళ్ళకి ఏం చేయాలో పాల్పోక ఈ ఉగ్రవాదాన్ని ముందు తీసుకొచ్చి ముస్లిం కాని వాళ్ళందరినీ, అటు క్రిస్టియన్స్ ని, ఇటు హిందువుల్ని, అలాగే వేరు మతాల వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా కేవలం కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళిన వాళ్ళని దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతస్థులు ఖండించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పవలసిందిగా మా భారతీయులందరి తరపున మనం ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం. దానికి ఈవేళ హాజరైన మన ఎన్డీఏ నాయకులకు, అలాగే గ్రామంలో ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అప్రతిహతంగా పరిపాలిస్తున్నట్టు మోడీ సర్కార్ మరి భారతదేశాన్ని అస్థిరపరచడానికి, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టెర్రరిస్టులు కాశ్మీర్ లో పహల్గామ్ లోని టూరిస్టులపై హత్యాయత్నం ప్రయత్నం చేశారు. మరి 26 మందిని దారుణంగా హత్య చేశారు. వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఎన్డీఏ నాయకులు, ప్రజలు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటన మరొకసారి జరగకూడదని, మరి హిందువుల్ని, క్రిస్టియన్స్ ని కూడా టార్గెట్ చేసుకుని మీరు హిందువులా, మీరు ముస్లింస్ అని అడిగి మరి వారిని దారుణంగా హత్య చేసిన విధానాన్ని మేము ఖండిస్తూ, అలాగే మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఇటువంటి చర్య మరొకసారి కూడా పునరావృతం కాకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో నిర్మించనున్న టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన, 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రదేశాలకు దరఖాస్తులు. మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలి. శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్, అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. మూగజీవులకు మండు వేసవిలో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో నీరు పోసి జీవ వైవిధ్యం కాపాడుదాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ తో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.